హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బర్త్‌డే రోజు ఉదయాన్నే గుడికైతే వెళ్ళాను కదా! ఆ వీడియో అయితే పోస్ట్ చేసేసాను. ఇదొచ్చేసి నెక్స్ట్ ఈవినింగ్ వీడియో అండి. కేక్ కటింగ్ వీడియో అనమాట. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! మా వారైతే సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఆ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఏంటో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే చాలా సర్ప్రైజ్ అయితే అయ్యాను. ఎందుకు అయ్యాను అంటే ప్రతిసారి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. కానీ అవన్నీ నాకు చూపిస్తూ నాకు తెలిసి అన్నీ చేస్తూ ఉంటారు. ఇది మాత్రం నాకు తెలియకుండా ఇచ్చారు కాబట్టి నాకు సర్ప్రైజింగ్‌గానే అనిపిస్తుంది. కానీ నా బర్త్‌డే రోజు కొన్ని అనుకున్నాను. ఆ రోజు అవ్వాలి అని అనుకున్నాను. ఆ రోజైతే ఒకటైతే అయ్యిందండి. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇన్ని బర్త్‌డేస్ అయితే జరుపుకున్నాను. కానీ ఎప్పుడూ నాకంత అనిపియలే సర్ప్రైజింగ్‌గా. ఈ బర్త్‌డేకి అయితే చాలా చాలా అంటే సర్ప్రైజింగ్‌గా అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ బర్త్‌డే మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకు అంటే మా వారు నాకు ఇలా ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలియకుండా సర్ప్రైజింగ్‌గా ఇచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మా ఇద్దరు అల్లుళ్ళు, కోడళ్ళు అయితే వచ్చి కేక్ కటింగ్ అయితే చేయించారు. అమ్మ బ్లెస్సింగ్ కూడా తీసుకున్నాను నేను. ఇంకా అంతా అయిపోయాక మా సార్ అయితే నా కళ్ళు మూసారు. నాకేంటో అర్థం కాలే. పిల్లలైతే ముందు నుంచే మమ్మీకి గిఫ్ట్ ఇద్దాము అనేసి అనుకున్నారు. డబ్బులివ్వు డాడీ అంటే. నేను వాళ్ళేమన్నా షాప్‌కెళ్ళి గిఫ్ట్ తీసుకొచ్చారేమో అనుకున్నాను కానీ, ఇలా అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరైతే లాస్ట్ వరకే చూడండి. మీకు ఇలాంటి సర్ప్రైజ్ జరిగినట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చెప్పాను కదా, నేను వంట చేసేటప్పుడే మా పిల్లలు గిఫ్ట్ తీసుకొస్తాను డాడీ డబ్బులు ఇవ్వు అని అన్నారు. నేను మేబీ వాళ్ళు కొనుక్కొచ్చారేమో అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళైతే తీసుకురాలేదు అని అనిపించింది నాకు. జరుగు ఇప్పుడు అత్త ఏడుస్తుంది నాకు తెలుసు. ఇదంతా పక్క హ్యాపీ బర్త్డే. ఆడ కూడా సర్ప్రైజ్ పెట్టారు. అట్లా ఏడవద్దు అత్త నువ్వు. దీనిపైన ఉన్న ఫోటో వచ్చేసి మా పిల్లల ధోతి ఫంక్షన్ అప్పుడు మేము దిగిన ఫొటోస్ అనమాట. గ్రూప్ ఫోటో ప్లస్ నా ఫోటో. ఇంకా అదే బావ అయితే సెట్ చేసి పెట్టాడు. బావకి థ్యాంక్ యూ అండ్ మా వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను. రాజమాత మీరు అన్ని పెడుతుంది. నాకు ఫస్ట్ మామనే చెప్పిండు. మామ నాకే చెప్పిండు. ఒకటే సార్ ఆల్రెడీ పెద్దాడి అంతా చేసిండు. పెద్దాడి మామ చూసారు కదా సర్ప్రైజింగ్ గిఫ్ట్. నేను కూడా మా వారికి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చేసాను. లైవ్లో చూసేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్ మై హ్యాపీ. మీరు కూడా మీ బర్త్డే రోజు ఏమైనా సర్ప్రైజింగ్ గిఫ్ట్ తీసుకున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పిల్లలకైతే చికెన్ కర్రీ అయితే చేసేసి ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.